హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప పార్ట్ 1 ఈ చిత్రం ఏ రేంజ్లో రికార్డులను బ్రేక్ చేసిందో మనకందరికి తెలిసిందనమాట. ఈ చిత్రం 2021లో రిలీజ్ అయితే పుష్ప 2 మూవీ ఇంకా రిలీజ్ కాకపోవటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుందనమాట. 2021 ఎక్కడ, 2024 ఎక్కడ, అసలు ఈ మూవీపై అంచనాలు తగ్గట్టుగా చాలా బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అయిన సుకుమార్. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటిస్తుందనమాట. పుష్ప పార్ట్ 1 కన్నా పార్ట్ 2 పై మంచి హైప్ అయితే ఉందన్నమాట. టాలీవుడ్లో కన్నా బాలీవుడ్లోనే ఈ చిత్రానికి మంచి హైప్ అయితే ఉందన్నమాట. అయితే ఈ చిత్రం 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతుందనమాట. స్వతంత్రం దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతుంది. మంచి హైప్ అయితే ఉంది, మంచి రికార్డులను అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే పుష్ప 2 మూవీకి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు ఎప్పటికప్పుడు బయటకైతే వచ్చేస్తుంది. తాజాగా పుష్ప 2లో ఒక సీన్ కోసమే ఏకంగా 50 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. అది జాతర ఎపిసోడ్ అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. మొత్తంగా ఆ జాతర ఎపిసోడ్ వచ్చేసి 25 నిమిషాల పాటు ఉండే దానికోసమే భారీ మొత్తంలో ఖర్చు చేశారట. ఇందులో భాగంగా బన్నీ అర్ధనారీశ్వరుడిగా కనిపిస్తారట. అంతేకాకుండా జాతరలో ఒక డివోషనల్ సాంగ్ కూడా ఉందట. భారీ ఫైట్స్ కూడా ఉంటాయట. ఇందులో నిజమెంతో ఉందో తెలియదు కానీ ఒక్క సీన్ కోసమే 50 కోట్లు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి చూడాలి ఆ సీన్ ఆడియన్స్ని ఏ రకంగా ఆకట్టుకుంటుందనేది. మంచి హైప్ అయితే ఉంది. మరి చూడాలి అల్లు అర్జున్ సుకుమార్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న పుష్ప పార్ట్ 2 మూవీ ఏ రేంజ్లో రికార్డులను బ్రేక్ చేస్తుందో.